not having nothing till a whole generation is gone. అతను ఏదో రకమైన తరహాతో నాకు తెలియదు. మెత్తడి ఎరువుతో అనగా హైబ్రిడ్ తప్ప ఇంకో దానితో పెరగలేదు. అలాగూ ఈ తరం వారంతా చనిపో వరకు అలాంటి పోషణీయ ఉంటుంది. వారు బలహీనలు అవుతారని, జ్ఞానవంతులుగా ఉంటారని బైబుల్ తెలియచేయట్లేదా? ఎందుచేత రాబోతున్న తరం వారు నోటిలో బిల్ల వేసుకోకుండా భోజనం తర్వాత మందు బిల్లని ఒకటైన వారు వేసుకుంటారు. ఇది మరేదో వేరేది కాదు. కానీ సిగరెట్ కాల్చడం వలన, విస్కీలు త్రాగటం వలనను, మిశ్రమ మద్యపానాలు పుచ్చుకొట్ట చేతను, రెస్టారెంట్లకు పరిగెత్తడం వలనను, గుప్పెలుగా మందులు మింగటం వలన అలా జరుగుతున్నది. యవ్వనస్తులైన పిల్లలతో పాఠశాలల్లో యవ్వన పాపాలు చేస్తారు. ఏం ఆశ్చర్యమేమి కాదు. కానీ ఇష్టమొచ్చిన రీతిగా తల్లి వీధుల్లో తిరుగుతున్నది. అదే చోవల్లో బిడ్డలను విసిరేస్తుంది. అందమైన ఆడవాళ్ళు అధికమవుతారు. సమాజ సంస్కారం విఘాతమవుతుంది. ఆహా, మనం నివసిస్తున్న నేడు దినాలు ఎంతటి ఘోరమైన సంగతులు జరుగుతున్నవి. ఇది ఇలాగ చేస్తారు, ఇలాగ తప్పించుకుంటారు. చేస్తున్న దాని నుండి వారు దాన్ని తప్పించుకోలేరు. ఇప్పుడు వారు ఏం చేస్తారు? ఆ దినాన వారు ఎలాగో చేస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలను అలాంటి వారు నవ్వులు పాలు చేశారు. మేము వ్యభిచరించకూడదని దేవుడు చెప్పాడు. అయితే అదే పని వారు చేసి దాని నుండి తప్పించుకుంటున్నారు. దాని నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. అయితే వారు ఎన్నడూ కూడా తప్పించుకోలేరు. నీవు ఒకవేళ రాలేకపోవచ్చు. దీన్ని ఆలోచించు. అయినప్పటికీ కేవలం దీపకాంతి ప్రకాశిస్తున్న సమయం ఇదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు అలా చెప్పాడు కూడా. ఎటువంటి ఘోర పాపాన్ని వారు చేస్తున్నారు. పాపం చేస్తున్నారు మరియు పాపం అంటే నవ్వుతున్నారు. అనేక పర్యాలు బైబిల్ దేని అవినీతిని పిలుస్తున్నదో దానినే నేటి ప్రపంచం సద్గుణమని భాష్యం పలుకుతున్నది. ఎవరస్త్రాలైన ఆడపిల్లను తీసుకుని వారి అస్త్రాలను తీసివేసి వారికి అరడెక్కలు చక్కాలు తగిలించి వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే స్త్రీ తన అంగ సౌష్ఠ్యాన్ని ఎగపరుచుకోవడము సంస్కారమైన వారు తలస్తారు. అది భయంకరమైన పాపమని బైబిల్ తెలియజేస్తున్నది. ప్రపంచమైతే దానిని సద్గుణమో లేక సంస్కారమని భాష్య పలుకుతున్నది. గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞల వారు నిరుపయోగం చేస్తే సంఘం దాని గురించి ఒక్క మాట కూడా చెప్పదు. నీతి రూపలకై ఎవరైనా ఒకరు లేచి దానికి ముద్ర వేయవలసిన సమయం ఇదే. ఎందువల్లంటే దాని నిమిత్తమై మనము న్యాయ తీర్పు దిన లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. ఇది ఎవరికైనా వికృతంగాను విపరీతంగాను అగ్రపించినట్లయితే గత కాలాన్ని నేడు దినాన్ని పరీక్షించి చూడు. ఆ పిదమ భవిష్యత్తు ఏమవుతుందో అవగాహన చేసుకో. భవిష్యత్తు అనేది ఇంకోటి లేదు. కానీ ప్రభు అక్కడే గమనించు. నేటి అడుగులను, ఆనాటి జలప్రలయ కాలము నాటి స్త్రీల అలవాట్లను పరీక్షించు. వారు ఏమైనారో పరీక్షించు. దేవుని కుమారులు చేసిన పనులేమో పరీక్షించు. ఈనాడు వారు చేస్తున్న కార్యాలేమో ఇవి పరిశోధించు. కొద్ది కాలం